ఇక కాంగ్రెస్ వాళ్ళు 5 నెలలు మేధో మదనం చేసి ఒక గొప్ప క్యాండిడేట్ను పట్టుకున్నారు. ఎవరైనా చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న. మిథులారా, వాస్తవాలే మాట్లాడుకోవాలి కాబట్టి ఆయన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సబ్మిట్ చేసిన అఫిడవిట్ బేసిస్ మీద నేను మాట్లాడతా. నేను ఆయన మీద నాకు పర్సనల్ శత్రుత్వం లేదు, కానీ వాస్తవాలు మీకు చెప్పాలి. అది ఆ డాక్యుమెంట్ నేను ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న మిత్రులారు. చాలామంది మా మహిళలు కూడా ఉన్నారు కాబట్టి అందరు జాగ్రత్త వినాలి. తీన్మార్ మల్లన్న గారు ఆయన స్వహస్తాలతోని తయారు చేసిన అఫిడవిట్లో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సబ్మిట్ చేసిన అఫిడవిట్లో ఆయన చెప్పిన విషయం ఏందయ్యా అంటే, నా మీద 56 పోలీసు కేసులు ఉన్నాయని చెప్పాడు. మిత్రులారా, తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా చాలామంది మీద వందలాది కేసులు అయినాయి. కానీ అది ఒక స్వతంత్ర పోరాటం. ఒక ప్రాంతానికి మరొక ప్రాంతం నుండి దోపిడీ నుండి విముక్తి కావాలని తెలంగాణ ప్రజలందరూ పోరాటం చేస్తే ఆనాడు ఆంధ్ర పాలకుల చేతిలో ఉండే పోలీసులు అక్రమంగా పెట్టిన కేసులు ఇవి, ఆ కేసులు. కానీ తీన్మార్ మల్లన్న గారి మీద పెట్టిన కేసుల వివరాలు కొన్ని మీకు చెప్పాలి, ఎందుకంటే మీకు వాస్తవాలు చాలామంది ఈ అఫిడవిట్లు డౌన్లోడ్ అవన్నీ చేసుకోరు కాబట్టి చెప్తున్నా. మిత్రులారా, ఈయన మీద 56 పోలీస్ కేసులు అయినాయి. తెలంగాణలో ఉండే అన్ని ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్ల నుంచి ఈయన కేసులు అయినాయి. ఇక ఈయన కేసులు చూడండి ఒకసారి. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఎన్నో కక్షలు ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తుల పిల్లలను కూడా వాళ్ళ పేర్లు రాసి వాళ్ళ పేర్ల మీద యూట్యూబ్లో పోల్స్, అంటే ఎన్నికలు, ఆన్లైన్ పోల్స్ అంటారు కదా, ఆన్లైన్ పోల్స్ నిర్వహించిన వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు. అదేవిధంగా వ్యక్తులను కొట్టి మెడ మీద కత్తి పెట్టి డబ్బులు గుంజడం, బ్లాక్మెయిలింగ్, ఎక్స్టార్షన్, అలాంటివి ఒక 7-8 కేసులు. అదేవిధంగా మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి మీద అసభ్యకరమైన భాష, మాట్లాడలేని భాష, ఇక్కడ చెప్పలేని భాష, ఆ భాష వాడినందుకు వాటి మీద కూడా కేసు. మిత్రులారా, యూట్యూబ్ ఛానళ్ళు 100 మంది పెట్టుకుంటున్నారు, అది తప్పేం లేదు, ఇది ప్రజాస్వామ్యం. కానీ 100 యూట్యూబ్ ఛానల్స్ మీద ఇప్పుడు కేసులు కావు. ఉదాహరణకు మనకు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులైన వ్యక్తి తులసి చంద్ గారు ఎన్నో వీడియోస్ చేస్తారు, ప్రభుత్వ పాలసీలను ఎంతో ఎవిడెన్స్తో ప్రశ్నిస్తారు, కానీ ఆమె ఇంతవరకు ఒక్క కేసు కూడా కాలే. ధ్రువ్ రాతి పేరు విన్నరుగా మీరు, చాలామంది పట్టభద్రులకు ఐడియా ఉంటుంది. నరేంద్ర మోడీని గడగడలాడిస్తున్న వ్యక్తి, 20 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న వ్యక్తి ధ్రువ్ రాతి, ఇంతవరకు ఒక్క కేసు కూడా అతని మీద కాలేదు. మరి తీన్మార్ మల్లన్న మీద ఎందుకైనా అంటే చేసేవన్నీ కూడా క్రిమినల్ పనులు. మరి ఇప్పుడు మీరు చెప్పండి, ఈ తీన్మార్ మల్లన్న, నేను చెప్పిన రాకేష్ రెడ్డి రేపు ఎమ్మెల్సీ అయితే ఫణీంద్ర సమాను, ప్రశాంత్ పాలకుర్తిని, సబీర్ భాటియాను, గులు మీర్చందానిని, లేకపోతే ఇంకెవరినో గొప్ప వ్యక్తులను సత్తుపల్లి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడిస్తాడు. మరి తీన్మార్ మల్లన్న ఎవరిని తీసుకొస్తాడు? 72 రోజులు ఈ కేసుల వల్ల జైల్లో ఉన్న వ్యక్తి ఎవరిని తీసుకురాగలడు ఇక్కడికి? పిక్ పాకెటర్లు, జేబు దొంగలు, అవునా, మర్డర్ చేసిన వాళ్ళు, వాళ్ళని తీసుకొచ్చి ఆయన ఇవ్వాల్సి ఉంటుంది, అవునా కాదా? మరి తీన్మార్ మల్లన్నకు ఓటేస్తారా, రాకేష్ రెడ్డికి ఓటేస్తారా? ఇప్పుడు చెప్పండి, ఎవరికి ఓటేస్తారు మీరు? రాకేష్ రెడ్డికి అయితే 2 చేతులు ఎత్తండి. జై తెలంగాణ. తీన్మార్ మల్లన్న మీద ఆయన పేరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక ఆయన కథ అయినది నేను గతంలోనే చెప్పిన, రాజేందర్ అని ఇప్పుడు గుర్తు చేసింది. కానీ ఆయన బీఎస్పీలోకి వచ్చినప్పుడు ఈయన రాలేరో వాడు దోలినరో అని చెప్పిన. ఎట్లా చెప్పిన అంటే నాకెట్లా తెలిసిందంటే కేసీఆర్ ఇంకొక స్ట్రాటజిస్ట్ ఇద్దరు కలిసి ఫామ్ హౌస్లో కూర్చొని రాబోయే ఎన్నికలు ఎట్లా ఎదుర్కొందామంటే, నిరుద్యోగులు యువకుల ఓట్లు కనుక డివిజన్ చేయగలిగితే మళ్ళీ మనం గెలుస్తాం అనేది వీళ్ళ స్ట్రాటజీలో భాగం. ఆ స్ట్రాటజీలో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించిన కొన్ని ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీలు మేమే చేస్తూ ఉంటాం ఇక్కడ. ఆయన వచ్చి ఎవరుంటే బాగుంటుంది, ఎవరు దొరుకుతారంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పిన. అది నాకు అసలు మ్యాటర్ చెప్పలే. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటే ఈయన అనగానే ఈయనను ఎత్తుకొని పోయారు, ఈయనను ఎత్తుకొని ఫామ్ హౌస్ పోయారు. నీ గుండె మీద నీ గుండె మీద వచ్చేసి చెప్పు, నువ్వు ఫామ్ హౌస్కి పోయి డీల్ చేసుకున్నావా లేదా? ఈ పోరగాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓటు చీల్చి కొద్ది ఓట్లతో మళ్ళీ కేసీఆర్ గద్దెనెక్కాలంటే కేసీఆర్ దత్తపుత్రులు లెక్క మళ్ళా
ఇక్కడికి వచ్చి బీఎస్పీ కేసీఆర్ ఖబర్దార్ తొడలు కొడతా బడుగు బలహీన వర్గాలని నీ యాక్టింగ్ అంతా నేను బ్రహ్మానందాన్ని చూసినట్టు చూస్తుంటాను. వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ నాకు తెలుసు. ఆఖరికి ఏం చేసి నెరికేనా, నేను ఈయన తమాషా చూసుకుంటుంటే మేడ్చల్లో నేను టికెట్ అభ్యర్థించినప్పుడు కాంగ్రెస్ పార్టీ వేరే వాళ్ళకి అకామిడేట్ చేసినప్పుడు ఈయన నా కోసం ఆ సీట్ ఆపుతా ఉన్నాడు. వస్తున్నాయేమో, నేను ఎందుకు వస్తా నాకు తెలియదా? ఈయన లలితకరుడు బాజప్తా కాంగ్రెస్ పార్టీకే ఓటేయమని చెప్పిన. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి. ఇంకా నేను ఆ రోజు వివరించిన పాత వీడియో చూడరి. ఈయన ఐపీఎస్ ఆఫీసర్ నుంచి రిజైన్ చేసి రాగానే ఈయన మీద కేసు పెట్టించుకుంటు. చిన్నది మోతాదు గింతే ఉంటుంది కేసు. అది ఏది మన డాక్టర్ సూది ఇచ్చిన దానికంటే చిన్నది. ఇంకా అవి ఆ కేసు పెట్టించుకొని నా మీద కేసు పెట్టినట్టాడు. ఇవో నీ డ్రామాలు మాకు తెలివయా. ఇక ఆయన వచ్చి ఏమంటాడు, తీన్మార్ మల్లన్న మీద 56 కేసులు ఉన్నాయి అంటాడు. ఆయనే వచ్చి క్యూ న్యూస్ స్టూడియోలో నిలబడి కేసీఆర్ను, అరే సన్నాసి కేసీఆర్, తీన్మార్ మల్లన్న కడిగిన ముత్యంరా, ఆయన మీద గిన్ని అక్రమ కేసులు పెడతావరని ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నాడు. నన్ను కేసీఆర్ జైలుకు తోలితే మా ఇంటికి పోయి వచ్చాడు, అమ్మ మేము ఉన్నామని. మళ్ళీ ఇప్పుడేమంటాడు, ఇన్ని కేసులు నేను మల్లన్న మీద అంటాడు. నేను గంట వర్కౌట్ చేస్తే నీ దుకాణం బంద్ అవుతుంది, మూసుకొని కూర్చోవు. నాకు తెలియకుండా ఏం జరగలే. కానీ రెండో విషయం ఏం చెప్తా ఉన్నంటే, సోదరులారా, తీన్మార్ మల్లన్న మీద కేసులు ఉన్నాయి. ఎందుకు? ఈ ప్రజల హక్కుల కోసం అడిగినందుకు, ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వమన్నందుకు అడిగినందుకు, వీళ్ళకు సరైన సకాలంలో జీతాలు ఇవ్వమన్నందుకు నా మీద కేసులు పెట్టాడు. సరే 20 కేసులు ఉన్నాయి. నేనంటే ప్రజల కోసం పోరాడి చేశాను. నీ చెల్లి ఎందుకు పోయింది జైలుకు? ఏ బార్డర్ల కొట్లాడకు పోయింది? సైనిక యుద్ధాన్ని చేసిన అది సారదంద చేసిపోయింది. నీ చెల్లె పోయిన పోకడకు ఆమెనట కడిగిన ముత్యం అట. కేసీఆర్ అంటాడు ఆమె కడిగిన ముత్యం అంటాడు. నువ్వు కడిగిన ముత్యమా మరి దేంతో కడగాలో మీరే చెప్పాలి. మళ్ళీ అదే సారబోసి కడగవలసి వస్తాడు. ఇల్లంతా దొంగల ముఠ. కేసీఆర్ ఇల్లంతా దొంగల ముఠ. మా రాజేంద్ర అన్న చెప్పినట్టుగా టేపులు పెట్టుకొని కాదు, ఇక్కడనేమో టేపులు పెట్టుకొని గజాలల్లా, వాళ్ళేమో గొలుసులు పెట్టుకొని తిరిగిరు. పెద్ద గొలుసులు పెట్టుకొని తిరిగి హైటెక్ సిటీ చుట్టూ ఎక్కడికక్కడ దోపిడీ చేసిరు. మీసం మెలెత్తాడు కానీ మీసాలే లేవు వాళ్ళకి. ఇగో ఇటువంటి డైలాగులు కొట్టి జనాన్ని అనేకమైనటువంటి కన్ఫ్యూజన్కి. తీన్మార్ మల్లన్న మంచోడా కాదా ఈ జనాన్ని అడిగితే తెలియరా? ఈ హనుమకొండ చౌరస్తా కాడికి వస్తావా? కేసీఆర్ నువ్వు పోతానా నేను పోతాను, నిలబడదాం, ఓ చెప్పాడ పెడదాం. వక్బోర్డు భూములు కూడా మింగితివి. ఆఖరికి అల్లాను మింగిండు, రాముణ్ణి మింగిండు, ఏసుక్రీస్తుని కూడా మింగిండు కేసీఆర్. దేవుళ్ళని కూడా మింగిండు. నేను మొర్రో మొత్తుకున్నా, కేసీఆర్ జర ఆత్మ పరిశీలన చేసుకో అని చెప్పిన. ఆత్మ పరిశీలన ఎక్కడ? అహంకారం. ఇప్పటికి కూడా ఇంకా అహంకారం దిగుతలేదు. ఏమంటే ప్రజలే తప్పు చేసిరా, మాదేం పోయింది అంటుడు. ఇప్పుడు ఎక్కడైనా కోట్లు లేకపోతే ప్రజలు తప్పు చేసినట్ట. మా నాయన రాజేంద్ర గెలిస్తే ప్రజలు తప్పు చేసిరు అంటుడు. సిగ్గుండాలి ఏమన్నా చెప్పేందుకు.